చందుపట్ల తాలూకా గౌస్నగర్ గ్రామంలో రమణారెడ్డి అనే ఈ వ్యక్తి బలిపూజ చేసి సౌమ్య అనే కన్యని జీవసమాధి చేసి చంపేశాడు అని రుజువు అవడం వలన ఈ ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైంది. రమణారెడ్డి స్వతహాగా మంచివాడు, సౌమ్య స్వభావి అవడం వలన యావజ్జీవ కారాగార శిక్షకు బదులు ముద్దాయి సత్ప్రవర్తన కారణంగా 4 సంవత్సరాల ముందుగానే ముద్దాయిని విడుదల చేయటమైంది. నమస్కారం స్వామి. గురువు గారు ఉన్నారంట? లోపలే ఉన్నారు, వెళ్ళండి. మన గురుగారిని చూడడానికి పెద్ద పెద్దవాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారంటే మా గురూజీ చలవే. అలాగంటవా? నాను కూడా ఎప్పుడో కాబట్టి మీ ఇష్టం అయిపోతాను రోయ్. ఒరే జుట్ట నమస్తే గురువు గారు. పర్వాలేదు. రాజకీయ నాయకులు పదవి వచ్చిన తరువాత గతం మర్చిపోతారనుకున్నా. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. నీకు 4 సంవత్సరాల పదవి కాలం ప్రసాదిస్తున్నాను. ఓం ప్రచండ. తీసుకో. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇది నీతోనే ఉంచుకో. స్వామి, మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేనయ్యాను, మంత్రిని అయ్యాను. వచ్చే ఎలక్షన్లో నన్ను ముఖ్యమంత్రి అయ్యే శక్తిని ప్రసాదించండి. ఆశ. ఓం ప్రచండాయ నమః. ఈ అమావాస్య ముగిసిన తరువాత 3వ రోజున రా. అలాగే స్వామి. శిష్యులారా, నేను 1 గంట ఏకాంతంగా ఉండాలి. జై ప్రచండ.